హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త 18 రకాల టిప్స్తో మీ ముందుకైతే వచ్చాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది నాతో కమెంట్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, వాల్నట్స్ కానీ లేదంటే బాదము, పిస్తా, అలాగే జీడిపప్పు ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి. చూడండి, ఇప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి తొందరగా పురుగు పట్టేస్తాయి అన్నమాట. జీడిపప్పు అయినా అలాగే వాల్నట్స్ అయినా కూడా ఇవి పురుగు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే మనం డబ్బాలు అయితే పోసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కవర్లో దానికంటే ఇలా డబ్బాలో పోయడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే 2 రకాల వాల్నట్స్ని అయితే వాడుతున్నాను అనమాట. ఇప్పుడైతే 2 ఒకే కాబట్టి ఇలా ఒకే డబ్బాలు అయితే పోసి పెట్టేశాను. ఇప్పుడు మనం ఇవి పాడవకుండా మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా, లవంగాలను అయితే ఈ డబ్బాల్లో వేసి పెట్టేసుకోవాలన్నమాట. కొన్ని లవంగాలను వేసి మనము ఒకసారి కలిపామంటే ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటాయి. ఇవి ఎక్కువ రేటు కాబట్టి మనము వేస్ట్గా పడేయలేం కాబట్టి పురుగు పట్టాయండి. అందుకనే ముందు జాగ్రత్తగా ఇలా మనం డబ్బాలో వేసేసి తర్వాత ఒక 4-5 లవంగాలను వేసి పెట్టేశామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి. చాలా బాగా ఉపయోగపడుతుందండి. టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే సెకండ్ టిప్ ఏంటంటే, చూడండి, మీకు చూపిస్తున్నది అయితే నేను చెక్క. ఇది మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం కదా, బిర్యానీలో, మటన్లో, చికెన్లో వేస్తూ ఉంటాము. ఇలా రౌండ్గా ఉండేటివి ఉంటాయి కదండి, అవి ఒరిజినల్ అనమాట. ఇప్పుడైతే ఈ చెక్కతోటి మీకు ఒక మంచి టిప్ని అయితే చూపిస్తాను. ఈ చెక్కనైతే మెత్తగా మిక్సీ అన్నా పట్టేసుకోండి, లేదు అని అంటే దంచనైనా దంచండి. నేనైతే పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పొడిని అయితే తీసుకున్నాను. ఈ చెక్క పొడి ఇది అనమాట. నేను ఫస్టే పొడి చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పొడి చేసి పెట్టుకున్న దాంట్లో మన ఇంట్లో హనీ ఉంటుంది కదా, కొద్దిగా హనీ అయితే వేయండి ఈ చెక్క పొడిలో. ఇలా కొద్దిగా హనీ వేసేసుకొని ఈ హనీ అలాగే ఈ పొడి 2 కలిసేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇది ఎందుకు పనికొస్తుంది, దీంతో ఏం చేస్తాము అంటే చెప్తానండి. చాలామందికి పిల్లలకి అంటే ఇప్పుడిప్పుడే పింపుల్స్ వస్తూ ఉంటాయి కదండి పిల్లలకి. అలాగే కొంతమందికి అయితే పింపుల్స్ వచ్చేసి అవి తగ్గిపోయి దాని తాలూకు మచ్చలు అలానే ఉండిపోయి ఉంటాయి కదా, వాటిపైన కనుక ఇది అప్లై చేసామంటే ఆ మచ్చలు అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవునా అలాగే వచ్చి తగ్గిపోయి నల్ల మచ్చలు ఏర్పడినా కూడా పూర్తిగా పోతాయి. ఒక్కరోజు అయితే పోవండి, రెగ్యులర్గా చేస్తూ ఉండండి, తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది. చాలామంది అయితే ఎండకు ఈ ఆయిల్ పెట్టుకోవాలంటే అదేనండి ఆమ్దం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చూపిస్తున్నది అయితే ఆమ్దము. ఈ ఆమ్దాన్ని జిడ్డుగా ఉంటుంది అనేసి పెట్టుకోరు, కానీ ఈ ఆమ్దం పెట్టుకోవడం వల్ల సమ్మర్లో మనకి ఎండ అనేది తగలకుండా తల అనేది ఎప్పుడు చల్లగా ఉంటుంది. అలాగే జుట్టు కూడా ఎండకు ఊడిపోవడం కానీ పీసులు కావడం కానీ కాకుండా ఉంటుంది. అలాగే ఎండాకాలం మెయిన్గా ఎదుర్కొనే సమస్య చుండ్రు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా చుండ్రు రాకుండా ఉండాలి, జుట్టు బాగా పెరగాలి, అలాగే మనకి తల అనేది చలవ చేయాలి అని అంటే ఈ విధంగా మనము సేమ్ క్వాంటిటీలో మనము ఆమ్దం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఆ క్వాంటిటీలోనే మనం తలకు పెట్టుకునే ఆయిల్ 2 కలిపేసుకొని తలకు పట్టించేశారనుకోండి, మనకి ఎక్కువ జిడ్డు లేకుండా ఉంటుంది. అలాగే మన తల కూడా చల్లగా ఉంటుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది, చుండ్రు లేకుండా తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే కొన్ని అయితే పాలు అయితే తీసుకోండి. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఆ పాలుల్లోనే కొద్దిగా కోల్గేట్ కానీ ఏదైనా సరే పేస్ట్, పెప్సడెంట్ కానీ ఏదైనా మీరు ఏది వాడితే అదైతే కొద్దిగా వేయండి. వేసేసి ఈ పాలని పేస్ట్ని 2 కలిసేటట్టు బాగా కలపండి. ఇలా 2 కలిపిన తర్వాత దీన్ని మన ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ మనము మసాజ్ చేయాలన్నమాట. ఈ విధంగా మనకి పాలు అనేది మన స్కిన్ను చాలా స్మూత్గా షైనీగా ఉండేటట్టు చేస్తుంది. అలాగే మనం దీంట్లో పేస్ట్ వేయడం వల్ల పేస్ట్ అనేది మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది అనమాట. మనకి మురికినంతా నీట్గా శుభ్రం చేస్తుంది. చూడండి, పాలతో ఇలా రుద్దడం వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది, షైనీగా అయిపోతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక 1/2 అవర్ తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి,
మనమైతే ఇలాంటి స్వీట్ డబ్బాలైతే తెచ్చుకున్న తర్వాత మనం స్వీట్ వాడిన తర్వాత ఇంకా పడేస్తూ ఉంటాము. కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి. చూడండి ఈ స్వీట్ డబ్బానైతే నేను ఎలా వాడతానో, దీంట్లో మనము మన ఇంట్లో మసాలా దినుసులు అవన్నీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి. ఇలా జీలకర్ర చిన్న చిన్నవి మనకి వాము, సోంపు అలాంటివి ఉంటాయి కదా. అలాంటివన్నీ వేస్ట్గా అక్కడంటే ఎక్కడ పెట్టేయకుండా మనకి కావాల్సినప్పుడు వెతుక్కోకుండా ఇలా ఈ డబ్బాలో కనుక వేసి పెట్టేసామనుకోండి, మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. వెతికే పని ఉండదు. అలాగే ఒక్కోసారి ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, ఆ టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలానైనా పెట్టేసుకోవచ్చు. లేదు అని అంటే దీన్ని ఇలా ఓపెన్ చేసాం కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసేసి దీనికి ఒక క్లిప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో డోర్కు పెట్టేసామంటే మనకి స్పేస్ అనేది వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. కావాల్సినప్పుడు మనకు నచ్చినవి తీసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇవైతే మీకు చూపిస్తున్నది అయితే ధనియాలన్నమాట. ధనియాలంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. ధనియాలని చాలామంది బాగా ఉడకబెట్టుకొని తాగుతూ ఉంటారు గ్యాస్ ట్రబుల్ సమస్య పోవడానికి. అలాగే కడుపులో నొప్పి ఉన్నా కూడా ఈ ధనియాలను తాగితే తగ్గిపోతుంది. ఇప్పుడైతే నేను ధనియాలను అయితే ఏం చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే ధనియాలను ఇలా ఒక చిన్న రోట్లో వేసుకొని దంచండి. ఇవి ధనియాలు రౌండ్గా లేకుండా మనకి 2 ఒప్పలు కావాలన్నమాట. ఇలా చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు అలా దంచామంటే ఇలా ధనియాలు అనేది 2 ఒప్పలైపోతాయి, అంటే పగిలిపోయినట్లుగా అయిపోతాయి అన్నమాట. తర్వాత దీన్ని ఒక గ్లాస్ వాటర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసి ఈ ధనియాలు వాటర్ని బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేసేయండి. తర్వాత మార్నింగ్ చూసారంటే వాటర్ అనేది కలర్ చేంజ్ అయి ఉంటాయి. అలాగే ధనియాలు కూడా బాగా నాని ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిపోయి ఉంటుంది. తర్వాత దీన్ని ఈ విధంగా వడగట్టేసుకొని ఈ వాటర్ని కనుక ప్రతిరోజు తాగామంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనము మందులు వాడుతూ ఉంటాం కదా థైరాయిడ్కు మందులు వాడుతూ ఉన్న ఒక్కొక్కసారి నార్మల్గా ఉండదు. ఒకసారి మీరు ఈ వాటర్ని 1 మంత్ తాగి చూసి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవుతారు. అలాగే గ్యాస్ ట్రబుల్ లేకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్కిన్ బయటకు పోయినప్పుడు ఎండకు అలాగే పగిలినట్టుగా అయిపోతుంది. చలికాలం మాత్రమే కాకుండా ఎండాకాలంలో కూడా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, బ్లాక్గా అవుతూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏది లేకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా, లేదంటే స్నానం చేసిన తర్వాత వెంటనే ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అలాగే రోజ్ వాటర్ 2 కలిపేసుకొని ఇలా పూసుకున్నాం అనుకోండి, మన హ్యాండ్స్కు ఫేస్కు మనం బయటికి వెళ్ళినా కూడా ఎండ అనేది తగలకుండా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది పాడవకుండా స్మూత్గా ఉంటుంది. అలాగే ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. అలాగే మంచి షైనింగ్గా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఇలా పూసుకోవడం వల్ల మనం ఎటువంటివి వ్యాజ్లిన్ అవి సన్ స్క్రీన్ లోషన్లు అవి వాడాల్సిన పని లేకుండా ఈ విధంగా కనుక పూసుకున్నామంటే మనకు స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని ఫేస్కు, హ్యాండ్స్కు, కాళ్ళకి అన్నిట్లకి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే మళ్ళీ రోజు ఇలానే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పెరుగన్నం తిన్న తర్వాత పెరుగు కొద్దిగానే మిగిలి ఉంటుంది. లేదంటే ఈ సమ్మర్లో పెరుగన్నాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసి ఇలా పెరుగునైతే తీసుకోండి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో కానీ లేదా మజ్జిగ కవ్వంతో కానీ బాగా చిలకండి. మనము ఈ సమ్మర్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మజ్జిగ అనేది చాలా బెస్ట్ రెమెడీ అనమాట. ఈ విధంగా మజ్జిగనైతే తయారు చేసుకోండి. నేనైతే ఇది మిక్సీ పెట్టేశాను. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసేసుకున్నామంటే మజ్జిగ అయితే రెడీ అయిపోతుంది. మజ్జిగ కూడా ఎక్కువగా తిక్కుగా లేకుండా పలుచగా ఉండేలా చేసేసుకోండి. ఈ మజ్జిగను మనం దీంట్లో కొద్దిగా లెమన్ అయితే పిండుకోవాలన్నమాట. ఒక హాఫ్ నిమ్మకాయ అంత లెమన్ పిండేసుకొని దీంట్లో టేస్ట్కు తగినంత ఉప్పు వేసేసుకొని లేదంటే పంచదార వేసేసుకొని దీన్ని రెగ్యులర్గా తాగుతూ ఉన్నామంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు తాగి వెళ్ళినా లేదంటే బాటిల్లో పోసుకొని వెళ్ళినా లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత అలా ఎక్కువగా మజ్జిగను తీసుకోవడం వల్ల మనకి ఎండబెట్ట కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ విధంగా మజ్జిగలో నిమ్మరసం పిండేసుకొని తాగడం వల్ల మనకి ఎండబెట్ట కొట్టకుండా ఉంటుంది. మనం మనల్ని కాపాడుకున్నట్లుగా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక వెల్లుల్లిపాయనైతే తీసుకోండి. దీన్ని ఇలా ఒలవండి. ఇది ఎందుకు అంటే చాలామందికి ఎక్కువగా పులిపిల్ల అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా గొంతు చుట్టూరా, అలాగే ముఖం పైన ఎక్కడంటే అక్కడ మెడకి, ఈపుకి అలా వస్తూ ఉంటాయి. అది ఏజ్ ఎక్కువగా కావడం వల్ల వస్తూ ఉంటాయి. చాలామందికి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల కూడా పులిపిల్ల అనేది వచ్చేస్తూ ఉంటాయి. పులిపిల్లు రావడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అది కొద్దిగా మనకి చిరాకుగా కూడా ఉంటుందన్నమాట. అందుకోసమని ఇలా దంచేసుకొని ఆ పులిపిరి పైన ఇలా కొద్దిగా రసాన్ని అయితే పిండండి. పిండేసి ఇలా మెత్తగా దంచాం కాబట్టి ఆ పులిపిరి పైన రసం పిండిన చోటనే దాన్ని కూడా ఇలా పెట్టండి. ఇది మెత్తగా దంచాం కాబట్టి అస్సలు పడిపోదన్నమాట, అలానే అతుక్కుంటుంది. ఇలా దంచినది పెట్టేసి మనము ఒక 1/2 అవర్ పెట్టేసామంటే సరిపోతుందన్నమాట. చూడండి, అస్సలు పడిపోవడం లేదు. ఇలా ఒక 1/2 అవర్ పెట్టేసామంటే మనకి దానికి ఆ రసం అంతా ఆ దానికి పట్టేసి నిదానంగా, అంటే ఒక వారం లోపు దానికై అదే ఊడిపోతుంది. రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉన్నారంటే ఎటువంటి మందులు వాడకుండానే తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం ఉదయాన్నే పప్పు చేసి పెట్టేసామంటే సాయంత్రానికి పాడైపోతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇంకా రాబోయేది కూడా ఎక్కువగా ఎండలు ఉంటాయి కాబట్టి మనము పప్పును చేసి పెట్టేసినామంటే మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుంది, కానీ సాయంత్రం అయ్యేసరికి పాడైపోతుంది. ఇంకా పొలాల పనులకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. 2 సార్లు వంటలు చేయాలంటే వంటలు చేయలేరు కాబట్టి మనం పప్పును 2 రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే పప్పు చేసిన వెంటనే మనం తినకముందే ఈ విధంగా ఒక గిన్నెను వేడి చేసేసి మనకి ఎంతైతే పప్పు రాత్రికి కావాలనుకుంటున్నామో ఆ పప్పుని ఇలా బాగా వేడి గిన్నెలో వేసేసామంటే ఆ వేడికి ఆ గిన్నె మనం గిన్నె వేడైంది కదా, దాంట్లో వేసేసామంటే ఇంకా అస్సలు పప్పు పాడవదనమాట. మీరు నైట్ కాదు కదా, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వరకున్నా కూడా పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది. కానీ మనం తినకముందే దీన్ని ఎత్తి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మళ్ళీ డబల్ పని లేకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా మనకైతే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక తమలపాకునైతే తీసుకోండి. తమలపాకు పైన ఈ విధంగా కొద్దిగా మనము హనీ అయితే అప్లై చేయాలన్నమాట. ఈ విధంగా హనీ అప్లై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 4 మిరియాలను వేసేసుకోవాలి. 4 మిరియాలు వేసేసుకొని అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఈ విధంగా తురిమేసేయాలి. మనం డైరెక్ట్గా తినగలము అంటే అలానే తినేసేయండి, లేదు అంటే ఇలా అయితే తురిమేసేయండి. ఇలా తురిమామంటే ఎక్కువ ఘాట్ లేకుండా ఉంటుందన్నమాట. మనం అలానే వేసామంటే ఒకేసారి కొరకాల్సి వస్తుంది కాబట్టి ఇలా తురిమేసామంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లిపాయను కూడా తురిమేసేయండి. ఇలా తురిమేసి ఇలా వెల్లుల్లిపాయ, అలాగే అల్లము, మిరియాలు, తర్వాత హనీ ఇలా అన్నీ వేసేసుకొని దీన్ని ప్రతిరోజు కనుక మనము పరగడుపునే తిన్నామనుకోండి చాలా మంచిదన్నమాట. అలాగే మనకు హెల్త్ సమస్యలు రాకుండా ఉంటాయి. దగ్గు, జలుబు ఉన్న ఇది నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఈ రసాన్ని మింగామంటే పూర్తిగా తగ్గిపోతుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఒక పెన్నెం పెట్టేసేయండి. పెన్నెం వేడెక్కిన తర్వాత దీనిపైన పసుపునైతే వేయండి. 1 టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మనము వంట రూమ్లో, కిచెన్లో రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా, వెజ్, నాన్ వెజ్ అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఫిష్ కానీ అలాగే మనం ఏదైనా బోటి అలా చేసినప్పుడు అలా స్మెల్ వచ్చినప్పుడు మనము ఆ స్మెల్ కోసం రూమ్ ఫ్రెషనర్లు అవి వాడుతూ ఉంటాము. అవి ఏవి వాడాల్సిన అవసరం లేకుండా ఇలా పసుపును కనుక పెన్నెం పైన వేయించామనుకోండి, ఆ స్మెల్కి కిచెన్ మొత్తం మంచి వాసనతో నిండిపోతుంది. బ్యాడ్ స్మెల్ అంతా పూర్తిగా పోతుంది. అలాగే ఇంకొక టిప్ అండి, దీంతో మనం ఇలా వేయించే పసుపు ఇలా వేయిస్తున్నాం కదా, ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ అనేది పీల్చడం వల్ల చాలామందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది కదా, ఆ తలనొప్పి చిటికలో మాయమైపోతుంది అనమాట. ఒక్కొక్కసారి మైగ్రేన్ తలనొప్పికి ట్యాబ్లెట్స్ వాడినా తగ్గదు. అలాంటప్పుడు ఇలా న్యాచురల్ రెమెడీని అయితే తయారు చేయండి. అంటే పసుపుని ఇలా వేడి చేసేసి ఆ స్మెల్ని పీల్చామంటే అప్పటికప్పుడు తలనొప్పి అయితే పూర్తిగా తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో మీరు ఏ క్రీమ్లు అయితే వాడుతూ ఉంటారో ఆ క్రీమ్ని అయితే తీసేసుకోండి. అంటే ఫేస్కి ఏది వాడుతూ ఉంటారో అదైతే కొద్దిగా తీసుకోండి.
ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జవాదు పౌడర్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది. ఇంకా మనం బయటికి 10 నిమిషాలు వెళ్ళినా కూడా ఎక్కువగా చెమట వాసన అయితే వస్తూ ఉంటుంది. చెమట వాసనను భరించలేరండి చాలామంది. అసలు మనం పక్కన కూర్చున్నామంటే వెళ్ళిపోతారు చెమట వాసన ఎక్కువగా వస్తూ ఉంటే. అందుకోసమని మన దగ్గర చెమట వాసన రాకుండా ఉండాలి, ఒక రోజంతా ఉన్నా కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా క్రీమ్లో జవాదు పౌడర్ వేసేసి బాగా కలిపేసేసి దీన్ని మనము బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే స్నానం చేసిన వెంటనే కానీ మనం హ్యాండ్స్కు ఫేస్కు అప్లై చేసామనుకోండి, మనము బాడీ స్ప్రేలు ఏవి వాడాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఎప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ నైట్ వరకు కూడా పోదనమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం వందలు పెట్టి బాడీ స్ప్రేలు కొనాల్సిన పని ఉండదు. ఒక్కొక్కసారి బాడీ స్ప్రేలు వాడినా కూడా అది చెమట వాసన రెండు కలిపి ఇంకా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. దాని బదులు ఇదైతే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఊరగాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట నుంచి. మామిడికాయ కానీ టమాటా కానీ ఏదైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని మనము ఇలా స్పూన్తో వేసుకుంటూ ఉంటాము. స్పూన్తో పచ్చడి వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే మనం స్పూన్తో తీసేటప్పుడు ఆయిల్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇలా. కొద్దిమంది అయితే ఆయిల్ తినడానికి ఇష్టపడతారు, కొంతమంది అస్సలు ఇష్టపడరనమాట. ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళైతే ఇలా ఫోర్క్ తోటి అయితే తీసుకోండి. చూడండి ఇలా ఫోర్క్ తోటి తీయడం వల్ల ఆయిల్ అనేది రాదనమాట, ఓన్లీ పచ్చడి మాత్రమే వస్తుంది. ఆయిల్ అనేది కారిపోతుంది తీసేటప్పుడే. అందుకోసమని మీకు ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్పూన్తో కాకుండా ఇలా ఫోర్క్తో తీసుకున్నామంటే సరిపోతుందన్నమాట. అలాగే మనకి పచ్చడి డబ్బాలకు మూతలు వస్తాయి కదా, ఆ మూతలు కూడా కొన్ని రోజులకి నల్లగా అయిపోతూ ఉంటాయి, లేదంటే బూజు వచ్చినట్టుగా అయిపోతాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలి అని అంటే పచ్చడి డబ్బాకు కొద్దిగా వంటకు వాడే ఆయిల్ని అప్లై చేసేసి మూత పెట్టేశారంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే వెల్లుల్లిపాయలను ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడైతే అన్ని పచ్చి వెల్లుల్లిపాయలు వస్తున్నాయి కదా, ఆ పచ్చి వెల్లుల్లిపాయలు మన గోళ్ళలోకి వెళ్ళాయనుకోండి, ఆ రసం వల్ల మనకి గోళ్ళు అనేది నొప్పి తీస్తాయి, మంట పుడుతూ ఉంటుందన్నమాట. అందుకోసమని మనకి గోళ్ళు నొప్పి తీయకుండా మంట పుట్టకుండా ఉండాలి. మనకి ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా ఈజీగా మనం ఒక్కరమే ఒలవాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం పాయలుగా విడదీసేసేయండి. తర్వాత ఒక చిన్న ప్యాన్ కానీ ఏదైనా కడాయి కానీ తీసుకొని ఆ పాయల్ని అయితే దీంట్లోకి అయితే వేసేసేయండి. ఇలా వేసేసి తర్వాత మనం స్టవ్ అయితే వెలిగించేసుకొని స్టవ్ పైన దీన్ని వేడి చేయాల్సి ఉంటుంది. స్టవ్ పైన వేడి చేసామంటే మనమేమి దీన్ని ఉడకబెట్టాల్సిన పని లేదు, అలాగే ఎక్కువగా కాగాల్సిన పని కూడా లేదనమాట. జస్ట్ వేడైతే సరిపోతుంది, పైన పొట్టుంది కదా అది వేడైతే సరిపోతుంది. ఇలా కలుపుతూ వేయించామనుకోండి ఒకే పక్కకు కాకుండా మొత్తం అంతా వేడవుతాయి అన్నమాట. ఇలా వేడి అయిన తర్వాత మనమైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనమైతే దీన్ని ఒలవాలి, పూర్తిగా చల్లారకుండా. చూడండి ఇలా కనుక ఒలిసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీలనైనా ఈజీగా ఒలవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో వాటర్ అయితే తీసుకోండి. దాంట్లో ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపును అయితే వేయండి. పసుపు వేసిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం కూడా పిండండి. నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోనే కొద్దిగా మీకు హనీ ఎంత అంటే ఎక్కువగా కావాలన్నా వేసేసుకోండి, లేదంటే మినిమం అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్నా కంపల్సరీగా వేసుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని బాగా దంచండి. ఇలా మెత్తగా దంచి ఈ అల్లం పేస్ట్ను కూడా దీంట్లోకి అయితే వేసేసేయండి. ఇది అల్లం అనేది ఫ్రెష్గా దంచుకోవాలన్నమాట. వేసేసి దీన్ని ఒక 5 నిమిషాలు అలానే పెట్టేసి తర్వాత స్పూన్తో కలిపేసామంటే ఆ అల్లం ఫ్లేవర్ అంతా వాటర్లోకి అయితే దిగుతుంది. తర్వాత దీన్ని ఎందుకు వాడతామంటే పీరియడ్స్ టైంలో చాలామందికి కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి కోసం చాలా ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు. అవి ఏవి వాడకుండా ఇలా కనుక తయారు చేసుకొని ఈ వాటర్ని కనుక తాగామంటే పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. పీరియడ్స్ టైంలో రోజు ఈ వాటర్ని అయితే తాగండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే రెగ్యులర్గా గాజులు అయితే వేసుకుంటూ ఉంటాము, అలాగే తీస్తూ ఉంటాము మ్యాచింగ్ కోసం అనేసి. అవి వేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఈజీగా రావాలి, మనకి గాజులు కుచ్చుకొని పోవడము కోసుకొని పోవడం లేకుండా చిన్నవైనా సరే ఈజీగా రావాలి అని అంటే ఇలా ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ కొద్దిగా అప్లై చేసేసి తీసామంటే మనకు తీయడానికి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట.
ఎంత చిన్న గాజులైనా వేసుకోవచ్చు, తీయచ్చు. చూడండి నావైతే ఇవి గోల్డ్ గాజులు అయితే చాలా చిన్నగా అయిపోయాయి అన్నమాట. అవి కూడా చాలా ఈజీగా తీసేయచ్చు. చూడండి ఈ విధంగా కొద్దిగా ఏదైనా క్రీమ్ పూసుకున్నామంటే, ఇలా గనక మనము పూసుకున్నామంటే మనము వేసుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు అయితే అందరు సబ్బు రుద్దుకొని ఎక్కించుకునే వాళ్ళనమాట. కానీ సబ్బు రుద్దుకోవడం వల్ల దానికి ఉండే షైనింగ్ అన్నీ పోతాయి అన్నమాట. అంటే మెరుపు ఉండే గాజులు అయితే అవన్నీ పోతాయి వాటర్లో తడవడం వల్ల. కాబట్టి ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేసుకొని తీయచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్. చూడండి మనకైతే ఆయిల్ ట్యాబ్లెట్ రెండు కలిసి ఒక అద్భుతాన్ని అయితే చేస్తాయి. ఆ అద్భుతం ఏంటి అంటే మీరే చూసేసేయండి. ప్రతి ఒక్క మహిళ పడే టెన్షన్ అయితే పోతుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి. చూడండి ఫస్ట్ అయితే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కానీ లేదంటే నార్మల్దైనా సరే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి. దాన్ని ఈ విధంగా ఒక కవర్ పైన పెట్టేసి మెత్తగా పొడిగా దంచండి. ఇలా దంచామంటే మెత్తగా పొడి అయిపోతుంది అనమాట. చూడండి ఇలా పొడైన దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని దీంట్లో మనము ఆయిల్ ఉంటుంది కదా, తలకు వాడే ఆయిల్ని అయితే వేసేసి, ఇది మరి గట్టిగా కాకుండా నీళ్ళు కాకుండా మనకి ఇది అప్లై చేసుకోవడానికి వచ్చేటట్టుగా క్రీమ్ మాదిరి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు దీంట్లోనే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేయాలన్నమాట. ఈ మనము ఆయిల్ అలాగే ట్యాబ్లెట్ పొడింది కదా, దీంట్లోనే పసుపును యాడ్ చేసేసి ఈ మూడింటిని కూడా మళ్ళీ బాగా కలపాలి. ఇలా బాగా కలిపామనుకోండి మంచి క్రీమ్ మాదిరి అయిపోతుంది అనమాట. ఇది ఎందుకు పనికి వస్తుందంటే చాలామంది పొలాల్లో పని చేసేటప్పుడు, అలాగే వర్షాకాలము లేదంటే ఎక్కువ బట్టలు ఉతికే వాళ్ళైతే రోజు బట్టలు ఉతికి ఇలా చేతుల వేళ్ళ మధ్యలో మనకి దురద అనేది వచ్చేసి పుండ్ల మాదిరి అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళు వాటి కోసమని బయట మార్కెట్లో రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. అలాగే అది మళ్ళీ సబ్బు తగిలేసరికి ఎక్కువ నొప్పి తీస్తూ ఉంటుంది, మంట తీస్తూ ఉంటుంది అనమాట. పొలాల్లో కూడా ఎక్కువగా వాటర్లో నడిచే వాళ్ళకు పొలాల్లో కలుపులు తీసేటప్పుడు వాటర్లో ఉండి కాళ్ళు చేతులు ఇలా పొక్కులు అనేది వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇలా క్రీమ్ని కనుక తయారు చేసుకొని అప్లై చేసామంటే, నైట్ పూసుకున్నామంటే ఉదయానికి అస్సలు నొప్పి అనేది ఏమి లేకుండా పోతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? ఈ 18 రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, ఒకసారి